అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు జూలై 6వ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా ఇక్కడ మనం గమనించినట్టయితే ఈరోజు హోషియా గ్రంథం 13వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఈ 13వ అధ్యాయంలో మనం ఒకవేళ చూసినట్లయితే మొదటి 3 వచనాలను మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. ఇక్కడ గమనించినట్లయితే ఇజ్రాయేలీయులు పాపంలో పడిపోవడము, ఆ విషయాన్ని ఇక్కడ మనము చూడబోతా ఉన్నాము. ఆల్రెడీ మనం ప్రతిసారి ఈ ధ్యానము చేస్తున్నప్పుడెల్లా కూడా ఎఫ్రాయిము అను సంబోధించినప్పుడు ఇజ్రాయేలు ఆ జనాంగానికి అది సూచనగా అక్కడ చెప్పబడుతుండే విషయాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ 13వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం గమనించినట్లయితే, ఎఫ్రాయిము మాటలాడినప్పుడు భయము కలిగెను, అతడు ఇజ్రాయేలు వారిలో తన్ను గొప్ప చేసుకొనెను. తర్వాత బయలుదేవతను బట్టి అపరాధి అయి అతడు నాశనం పొందెను. ఇప్పుడు వారు పాపము పెంపు చేయుదురు, తమకు తోచినట్టు వెండితో విగ్రహములను పోతపోయుదురు. అదంతయు పనివారు చేయి పనియే. వాటికి బలులను అర్పించువారు దూడలను ముద్దు పెట్టుకొనడని చెప్పుదురు. కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘము వలెను, పెందలకాడ గతించు ప్రాతకాలపు మంచు వలె నుందురు. కళ్ళములో నుండి గాలి ఎగురుగొట్టు పొట్టువలెను, కిటికీలో గుండా పోవు పొగవలెను నుందురు. ఈ విషయాలను ఇక్కడ స్పష్టంగా గుర్తించాలి. ఇక్కడ చెప్పబడుతున్న విషయాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే, ఎఫ్రాయిము అని ఇజ్రాయేలు వారిని గురించి చెప్పబడుతున్న విషయము, అక్కడ వారిని వారు గొప్ప చేసుకున్నారు. ప్రాముఖ్యంగా ఇజ్రాయేల్ వారిలో ఎఫ్రాయిము వారు. కానీ ఇప్పుడు వారు ఏం చేస్తూ ఉన్నారు? దేవతారాధన, బయలుదేవతను వారు పూజిస్తూ ఉన్నారు. ఆలోచించాలి. ఇక్కడ ఐగుప్తు దేశం నుండి వారిని వెలుపలికి రప్పించి అనుక్షణము ప్రతి విషయంలో ఆ ఎడారి ప్రయాణంలో వారిని కాపాడింది సజీవుడైనటువంటి దేవునిని విడిచిపెట్టి వారు ఏం చేస్తూ ఉన్నారు? ఆ బయలుదేవతకు వారు ఆరాధన చేస్తూ ఉన్నారు. అయితే దీన్ని దేవుడు అక్కడ సహించడం లేదు. ఇక్కడ స్పష్టంగా మనం గుర్తించినట్లయితే దీనినే అక్కడ పాపములో పడిపోవడముగా అక్కడ దేవుడు చెబుతా ఉన్నాడు. అక్కడ వారు చేస్తున్నటువంటి పని గనక మనం చూసినట్లయితే, బయలుదేవతను బట్టి అపరాధి అయి అతడు నాశనం పొందెను. అంటే వీరు ఆరాధించడంను బట్టి అపరాధిగా తీర్చబడుతుండేటటువంటి స్థితికి అక్కడ దిగజారిపోతుండడం మనం ఇక్కడ గుర్తించాలి, ఆలోచించాలి. నేటి దినాన మన యొక్క క్రైస్తవ జీవితంలో కూడా మనము ఆయన కృప ద్వారా రక్షించబడి ఈనాడు విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుతుండేటటువంటి క్రమంలో మన జీవితాన్ని ఒకవేళ దేవుడు పరీక్షిస్తే, ఆయన ఎదుట అపరాధిగా మనం కనబడినట్లయితే అక్కడ ఖచ్చితంగా నాశనము అనేటటువంటి విషయాన్ని దేవుడు తేటతెల్లం చేస్తూ ఉన్నాడు. నేటి దినాన ఆ విశ్వాస జీవితంలో కూడా అనేక మంది ఇటువంటి స్థితికి దిగజారిపోతుండడం విచారకరమైనటువంటి విషయము. ఎందుకనంటే ఇక్కడ విశ్వాస జీవితంలో ఎదగడం లేదంటే నువ్వు వెనకకి పడిపోయినట్టే కదా, నీవు నీ యొక్క రక్షణను చేజారిపోతున్నట్లే కదా. ఈ విషయాలను గుర్తించాలి. అంటే ఇక్కడ బయలుదేవతారాధనతో కంపేర్ చేసుకోకపోయినా కూడా ఇక్కడ గ్రహించవలసినటువంటి సత్యము, విశ్వాస జీవితంలో నిలకడగా ఉండి అనుదినము కూడా అభివృద్ధి చెందవలసినటువంటి అవసరతను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా అక్కడ మనం గమనించినట్లయితే 2వ వచనంలో చెప్పబడుతున్నటువంటి విషయము, వారు పాపము పెంపు చేయుదురు తమకు తోచినట్టుగా. అంటే దేవుని యొక్క చిత్తము లేదా దేవుడు ఏమి చెప్తా ఉన్నాడో ఆయన సన్నిధిలో విచారణ చేసేటటువంటి అలవాటును వారు తొలగించుకొని, వారికి ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనతో ఏం చేస్తున్నారంట? వెండితో విగ్రహములను చేసుకొని వాటిని తయారు చేసుకొని వాటికి బలులు అర్పిస్తూ దూడలను ముద్దు పెట్టుకొనొచ్చు. ఈ విధంగా వారు చేస్తాం. ఇవన్నీ వారి చేతి పనులే కదా. చేతితో చేసినటువంటి విగ్రహాలు దేవుళ్ళు ఎట్లా కాగలరు? ఈ విషయాన్ని స్పష్టంగా మనం గుర్తించాలి. కాబట్టి ఆ చేతి పనిని దేవుడిక్కడ వారి జీవితాల్లో ప్రశ్నిస్తూ ఉన్నాడు.
ఇటువంటి దేవతారాధన, విగ్రహాలకు అంటే చేతితో చేసినటువంటి ఆ విగ్రహాలకు ఆరాధించేటటువంటి వారి జీవితము అక్కడ మనం చూచినట్లయితే అది ఆరిపోయేటటువంటి జీవితముగా ఇక్కడ మనం గుర్తించాలి. ఇక్కడ చెప్పబడుతున్న విషయం కనుక మనం ఆలోచించినట్లయితే వారు ఉదయమున కనబడు మేఘము వలె, పెందలకడ గతించు ప్రాతకాలపు మంచు వలె. అంటే ఇవన్నీ ఎక్కువసేపు ఉండవు. బహుశా మనం అనుకోవచ్చేమో, నేను ఇట్లా ఉన్నా కానీ సంవత్సరాల తడబడి నేను జీవిస్తున్నాను కదా, నా జీవితమే సరి అయినదని అనుకోవచ్చేమో. కానీ అంతిమంగా ఆ దేవుని యొక్క రెండవ రాకడలో మాత్రము తప్పించుకొనలేము. ఆ విషయాన్ని స్పష్టంగా గుర్తించాలి. అందుకనే ఆ మేఘం అంతలో కనబడుతుంది, అంతలో మాయమైపోతాం. మంచు కూడా అప్పుడే కురుస్తుంది, అప్పుడే అది తగ్గిపోవడం లేదా ఆ వెలుతురు వచ్చేయడం మనము చూడగలుగుతూ ఉంటాం. ఇంకా అక్కడ ఆలోచించినట్లయితే కళ్ళంలో నుండి గాలి ఎగరగొట్టు పొట్టు వలె, కిటికీలో నుండి వెళ్ళిపోయేటటువంటి పొగవలేనున్నారు. కాబట్టి ఇశ్రాయేలీయుల యొక్క పాపముని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ దేవుడు స్పష్టంగా చెప్తున్నటువంటి విషయాల పట్ల స్పృహ కలిగి ఉండాలి. పొట్టు ఎంతసేపు ఉంటుందండి? అది వెంటనే ఎగిరిపోతుంది. ఇప్పుడు వంట చేసేటటువంటి వంట యొక్క పొగ కూడా కిటికీలో గుండా వెళ్ళిపోతుండే. అంటే ఇక్కడ వారి యొక్క జీవితాలు కూడా ఆ విధముగా ఉంటాయి. ఈనాడు నిజంగా విచారకరమైనటువంటి విషయంగా మనం ఆలోచిస్తే మన దేశంలో ఇటువంటి విగ్రహారాధనకు ఎంతో దూరంగా మనము లేము. ఇటువంటి ఈ పరిస్థితులలో విచారకరమైనటువంటి విషయం ఏంటంటే క్రైస్తవులు కూడా అట్టి విగ్రహారాధనకు వారు ఆకర్షితులవ్వడము విచారకరమైనటువంటి విషయం. ఇక్కడ దేవుడు స్పష్టంగా హెచ్చరిస్తున్నటువంటి విషయాల పట్ల అంటే వారి జీవితము ఆరిపోయేటటువంటిదే అనేటటువంటి సత్యాన్ని ఇక్కడ గ్రహించాలి. ఇటువంటి ఘోరమైన పాపములో ఆ ఇజ్రాయేలీలు దిగిపోయి ఉంటాం. దానిని ఇక్కడ దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసి, అత్యంత కృపగల దేవా, అయ్యా ఈ ఇజ్రాయేలీయుల పాపములు ఒక్కొక్కటి జ్ఞాపకం చేయబడిన తర్వాత తండ్రి అయ్యా మీరు పునరుద్ధరించాలనే గొప్ప సంకల్పం ఏదైతే ఉంటుందో నిజముగా అది మా జీవితాల్లో గొప్ప నిరీక్షణ. అయ్యా ఇక్కడ వారు విగ్రహాల విషయంలో వారి చేతితో చేసినటువంటి విగ్రహాలు అయ్యా చేసుకుంటున్నారు, బలులు అర్పిస్తూ ఉన్నారు, ముద్దు పెట్టుకుంటా ఉన్నారు. అయ్యా సజీవుడమైనటువంటి నిన్ను వారు త్యజించి విసర్జించి తండ్రి మరచిపోయి తండ్రి అయ్యా వ్యర్థమైన వాటి తట్టు తిరగడము ఎంతో విచారకరమైనటువంటి విషయం. నేటి దినాన మా జీవితాల్లో మా విశ్వాస జీవితంలో తండ్రి దేవా అయ్యా మేము అనుసరించవలసినటువంటి అయ్యా ఆ మార్గమును మేము విడిచినటువంటి వారమైతే ఇక్కడ విగ్రహారాధన చేసేటటువంటి వారు ఏ విధముగా తండ్రి దేవా అయ్యా మంచు వలె అయ్యా పొగవలే ఇంకా అయ్యా పొట్టువలే ఇటువంటి వాటితో సమానంగా అంటే తండ్రి దేవా శాశ్వతమైనటువంటి జీవితము కాదు, నాశనమయ్యేటటువంటి జీవితం అని స్పష్టంగా గుర్తు చేస్తాం. అయ్యా ఇట్టి రీతిగా తండ్రి దేవా మేము స్పృహ కలిగినటువంటి వారమై అయ్యా మా ఆత్మీయ జీవితాల్లో విశ్వాస జీవితాన్ని నిర్లక్ష్యం చేయకుండా స్థిరముగా నిలకడను మీరు కోరుతాం. అట్టి నిలకడ కలిగినటువంటి వారమై అనుదినము తండ్రి దేవా అయ్యా మా హృదయాల్లో ఏమన్నా వ్యర్థమైనటువంటి విగ్రహముగా మేము చేసుకుని ఆరాధిస్తాం. అటువంటి వాటిని విసర్జించి తండ్రి దేవా నీవు సజీవుడైనటువంటి వాడవు తండ్రి అయ్యా మా జీవితాల్లో నీకు తప్ప ఇంకా వేరే దానికి దేనికి కూడా చోటు లేకుండా జీవించుటకు నీ కృపలో భద్రపరచుకోవడమని యేసు నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.